హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో వర్గాల పోరు, అధికార పోరు గట్టిగా జరుగుతుంది. చివరికి ప్లే యాష్ గురించి కూడా జేసీ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినంటే లిక్కర్ ఎప్పుడైతే పాట పెట్టారో, లిక్కర్ గురించి మాట్లాడుతున్నారో అప్పుడు క్లియర్గా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? చేరేసుకుని ఎవడికి లిక్కర్ షాప్ వచ్చినా 25% రుసుము కట్టాల్సిందే, ట్యాక్స్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, మా కాన్స్టిట్యున్సీని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, కట్టండి అని డైరెక్ట్గా బెదిరించిన మహానుభావుడు మన జేసీ గారు. ఈయన గురించి మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు గడ్డం ఉండి పాపం గడ్డం కూడా తగ్గిపోయినట్టు తీసేసినట్టున్నారు. బెదిరింపులకి ఈయన మారుపేరు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ అధికారం చెలాయించినటువంటి పెద్దారెడ్డి గారిని ఆయన సొంత ఇంటికి వెళ్లకుండా అడ్డగిస్తూ ఉన్నారు. అంటే ఎలా అనుకున్నారు? ఆయన ఇంటికి వెళ్ళొచ్చని హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. కానీ ఈయన కరెక్ట్గా ఆయన ఇంట్లోకి వెళ్దాం అనుకున్న టైంలో పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. పోలీసులు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమండి పెద్దారెడ్డి గారిని, ఆయన ఆపేస్తారు. ఇలా నాటకీయమైనటువంటి డ్రామాల మధ్యలో అబ్బో పెద్దారెడ్డి గత 15 నెలలుగా ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళలేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. పైగా పెద్దారెడ్డి గారు కూడా బయటకు వచ్చి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అరే చేసి నువ్వేంది, నీ బతికేంది, నా స్తోమత ఏంది, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా, కావాలంటే రా కొట్టుకుందాం, నేను పోయినా పర్లా, నా అన్నకి 2 కొడుకులు ఉన్నారు, నాకు 2 కొడుకులు ఉన్నారు, ఫ్యూచర్ ఏం జరిగిద్దో ఊహించుకొని డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా చేసి వాళ్ళకున్న పోలీస్ వ్యవస్థని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు పెద్దారెడ్డిని ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఏమని? ఎవ్వడేమనుకున్నా కావాలంటే ప్రైవేట్ సైన్యం పెట్టుకునైనా పెద్దారెడ్డి నీ ఇంటికి వెళ్ళొచ్చు, నిన్నెవడ ఆపేది, నీ సొంత ఊరికి వెళ్లకుండా పోలీసులు చచ్చినట్టు ఆయనకి తోడుండాలి అంటూ అల్టిమేటం జారీ చేసింది. అప్పుడు జేసీ గారు ఏమనుకున్నారు? ఎలాగైనా ఆపాలని మళ్ళీ ట్రై చేస్తున్నారు. కానీ ఈయన పైన ఇప్పుడు కేసులు బుక్ అయినాయి, ఎఫ్ఐఆర్లు రాశారు. ఎందుకంటే అల్టిమేట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి కనుక ఎదురెళ్తే పోలీసులకు ఏమవుతుందో తెలుసు. పెద్దారెడ్డి తన ఆధిపత్యాన్ని, తన పై చేయిని సుప్రీంకోర్టు నుంచి సాధించుకున్నాడు. తన సొంత ఇంటికి వెళ్ళడానికి ఎవడో ఒకటి పర్మిషన్ లేదంటే సుప్రీంకోర్టు కూడా పెద్దారెడ్డికి తోడుగా నిలిచింది. ఆ క్రమంలోనే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అల్లకొల్లోలంగా తయారైంది. ఎలా కొట్టుకుంటున్నారంటే రోడ్ల మీద తెగబడి కొట్టుకుంటున్నారు. మొన్న జేసీ వర్గీయులకి ఇంకొకరికి జరిగిన కొట్లాట్లో రాళ్ళు వేసుకుని రువ్వుకొని కర్రలతో కొట్టుకుంటే చాలామందికి గాయాలయ్యాయి, చాలామంది ఇబ్బంది పడ్డారు. పోలీసులు అయితే ఇంక ఏం చేయలేని సిచ్యువేషన్లో అలా చూస్తూ ఉండిపోయవలసిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇటువంటి సిచ్యువేషన్ తాడిపత్రిలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు డైరెక్ట్గా జేసీ గారికి అరెస్ట్ వారెంట్లు ఇవ్వడం జరిగింది. అడ్డుకోవాలనుకుంటే రివర్స్లో బొక్కలో వేస్తామని చెప్పడం కూడా జరిగింది. అంటే పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎస్పీ రేంజ్, డిఎస్పీ రేంజ్ వీళ్ళందరూ కూడా సచ్చినట్టు పెద్దారెడ్డి గారిని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో దించి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సుప్రీం ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి. కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసులతో కట్టడి చేయాలని చూస్తూ ఉన్నారు. మరి జేసీ గారు ఏం చేస్తారు చూడండి. సో ఓవరాల్గా పెద్దారెడ్డిని ఆపే దమ్ము జేసీకుందా లేదా? జేసీ ఆపితే ఈసారి పెద్దారెడ్డి ఆగుతాడా? వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటుందని సుప్రీంకోర్టులో పోలీసు వ్యవస్థలు చూస్తూ ఉంటాయా? తాడిపత్రి నియోజకవర్గం పైన పై చెయ్యి ఎవరిది? ఎందుకంటే జేసీ గారి వయసు మనం చూసినట్లయితే చాలా పెద్ద వయసు అయిపోయింది. ఎవరినో పట్టుకొని నడిచేటువంటి సిచ్యువేషన్. నోరుంది కాబట్టి మాట్లాడతారు. బలం అనేది నరాల్లో ఉండాలి. అది పెద్దారెడ్డికి కనిపిస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన, లేదంటే ఇంకొకరిని చేసినంత మాత్రాన వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరగా చూస్తూ ఉంటారనేది మాత్రం నేను నమ్మలేదు. పెద్దారెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసుకొని, ఇటు జేసీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న పెద్దారెడ్డి పైన పై చేయి సాధించడం ఇదే మొదటిసారి జేసీ గారు. ఈసారి కూడా పెద్దారెడ్డి కోర్టు ద్వారా ఆర్డర్లు తీసుకొని తన సొంత ఇంటికి రాయల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
చూద్దాం ఏమవుతుందో. జేసీని అరెస్ట్ చేస్తామంటూ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సమన్లు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు అనంతపురం, ఆహ్, శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతనికి సంబంధించిన తాడిపత్రి కాన్స్టిట్యున్సీ యువర్ ప్రపోజ్ టు విజిట్ తాడిపత్రి 3వ తారీఖు ఈరోజు అనమాట. యువర్ రిప్రజెంటేషన్ సెకండ్ డేట్‌లో దీన్ని చేశారు. సో, పూర్తి ఆర్డర్స్ తోటి పెద్దారెడ్డి తన సొంత గృహానికి వెళ్తూ ఉన్నారు. దీనికి అడ్డంగా ఎవడు నిలబడ్డా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. కాబట్టి జేసీ గారు కూడా ఎక్కువ దీని గురించి ఆలోచించరని మాత్రం అర్థమవుతుంది. ముఖ్యంగా ఇదిగోండి, సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగొచ్చిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ఈ జగదీష్ గారి గురించి కూడా మీకు చెప్పాలి. ఈ జగదీష్ గారు గతంలో జేసీ చెప్పినట్టే వినేవారు. ఆయన ఇటంటే ఇటు, ఇటంటే ఇటు సెక్యూరిటీ ఇవ్వలేమని ఆయన డైరెక్ట్‌గా లెటర్‌లు రాసి పంపేవాడు. కానీ ఇప్పుడు సుప్రీం ఆర్డర్ తర్వాత పాపం జగదీష్ గారికి వేరే ఆప్షనే లేదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి. ఈ నెల 5వ తేదీ తర్వాత డేట్ ఫిక్స్ చేసుకోవాలని పెద్దారెడ్డికి లేఖ రాసిన ఎస్పీ, పోలీసులు భద్రత అయ్యే ఖర్చుల వివరాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళడానికి పెద్ద బెటాలియన్ కావాలి నిజంగా చెప్పాలంటే తాడిపత్రిలో. ఎంతమంది పోలీసులు కావాలి, అంతమంది పోలీసులకి ఆ రోజు ఖానా, పీనా వాళ్ళకి కావాల్సిన డబ్బులు మొత్తం పెద్దారెడ్డి రెడీ చేసుకోవాలంట. డిపాజిట్ చేయాలని ఎస్పీ. పోలీసు సలహాలు పాటిస్తా, తాడిపత్రిలో శాంతి భద్రతల రక్షణకు కృషి చేస్తా అన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఏముందిలే ఇటువంటి మాటలు అని చెప్తాడు. అందరూ మంచోళ్ళైతే అక్కడ ఇటువంటి పరిస్థితి ఉండేదా తాడిపత్రిలో? ఎవరికి వాళ్ళు గతంలో ఏదో చేశారు కాబట్టే ఈరోజు ఇంటికెళ్ళలేని పరిస్థితి పెద్దారెడ్డిది. ఇంటికొస్తే ఏసేస్తా అన్న పరిస్థితి జేసీ గారిది. మొత్తానికి తాడిపత్రిలో గత 15 నెలలుగా నెలకొన్న అనిశ్చితి అనేది ఒక మార్గానికి వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో అనేది మాత్రం వాస్తవం. చూద్దాం ఏమవుతుందో. అదిగోండి, యాస్ పర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ మొబిలైజ్ ద పోలీస్ సెక్యూరిటీ ఫర్ యువర్ విజిట్ అండ్ ఇంటిమేటింగ్ యూ టు సెక్యూరిటీ చార్జెస్ అమౌంట్ పేయబుల్. అదేమిందో డబ్బులు కట్టమని అడుగుతున్నారు. సో, సుప్రీంకోర్టు ఆర్డర్స్తోనే ఇదంతా జరుగుతుంది అనేది మీకు అర్థమైంది కదా. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లోకి వెళ్ళటానికి కూడా సుప్రీంకోర్టు, లోకల్ కోర్టులు అయిపోయినాయి, డిస్ట్రిక్ట్ కోర్టులు అయిపోయినాయి, హైకోర్టులు అయిపోయినాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తాడిపత్రిలో ఉందంటే మీరే అర్థం చేసుకున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయనేది అర్థమవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.